హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ. ముందు మష్రూమ్ దమ్ బిర్యానీ కోసం మనం మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అనేవి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. మష్రూమ్స్ని బాగా వాష్ చేయాలి. మష్రూమ్స్ అనేవి పెద్ద సైజులో ఉంటే మాత్రం స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ చిన్నగా ఉంటే కట్ చేయడం అయితే అవసరం లేదు. సో నేను ఇక్కడ పెద్ద సైజ్ మష్రూమ్స్ తీసుకున్నా కాబట్టి స్మాల్ సైజ్లోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ అనేవి ప్యాన్లో వేసుకోవాలి. క్యాప్ పెట్టి క్లోజ్ చేసి మష్రూమ్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 1 కప్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక అందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అనేవి యాడ్ చేశాక కొంచెం కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేయండి. 1 కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేశాక కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. అంతే, మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మష్రూమ్ దమ్ బిర్యానీ కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేశాక అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేయాలి. రైస్ అనేది 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక బిర్యానీ బౌల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ కర్రీని ఫస్ట్ ఒక లేయర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక దానిపైన లేయర్ అనేది మనం 80% అనేది కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసి అందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయాలి. అండ్ వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేశాక సేమ్ రిపీట్ మష్రూమ్ కర్రీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాతకి దానిపైన లేయర్ అనేది 80% కుక్ అయిన బాస్మతి రైస్ అనేది యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దమ్ కోసం ఒక 15 minutes వరకు
బిర్యానీ అనేది కుక్ చేయాలి. సో చూడండి బిర్యానీ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.